ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి తొలిహారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి మూల స్వరూపం. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు శరీరంతో ఉండగా పెన్నబద్వేలు దగ్గర అంకాలమ్మ బోట్ అనే ప్రాంతం నుండి ఒక స్త్రీమూర్తి తన మేకపిల్లని ఎత్తుక్కుంటూ భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు విడిది చేసిన ప్రాంతానికి వచ్చింది. అక్కడ వెంకటేశ్వర వారు అగ్నిగుండంలో కూర్చుని ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసిన ఆ శ్రీమూర్తి, ఇక ఈ రోజుతో వెంకటేశ్వర పని అయిపోయింది, ఇక రేపటి నుంచి వెంకటేశ్వర ఉండరని చెప్పి అక్కడి నుంచి దడతో గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఆమె ఏటికి వెళ్తే అక్కడ వెంకటేశ్వర వారు స్నానం చేసి పంచె ఆరబెట్టుకుంటూ కనిపించారు. అప్పుడు అనుకుంటుంది, నేను నిన్న వెంకటేశ్వర వారు అగ్నిగుండంలో హోమగుండంలో కూర్చుంటే ఇక వెంకటేశ్వర పని అయిపోయింది, ఇక రేపటి నుంచి కనపడరు అనుకున్నాను. నా యొక్క అజ్ఞానం వల్ల అలా అనుకోవడం జరిగింది. పంచభూతాలకు కూడా నైవేద్యం పెట్టిన మహానుభావుడు, పంచభూతాలను కూడా ఆజ్ఞాపించగలిగిన మహాశక్తివంతుడు, అలాంటి పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారి గురించి నేను అలా ఆలోచించుకోవటం ఏంటి? ఆ పరమాత్మ స్వరూపుడు భగవాన్ వెంకటేశ్వర వారు అగ్నితో మమేకమై అగ్నిలో సాధన చేస్తూ దర్శనమిచ్చారని అనుకోకుండా ఇవాళ నుంచి వెంకటేశ్వమి పని అయిపోయింది, వెంకటేశ్వర రేపటి నుంచి ఉంటాను అనుకొని నా యొక్క అజ్ఞానానికి నేను చంపలేసుకుంటున్నానని. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు అనే విషయాన్ని ఆ మాతృమూర్తి, ఆ శ్రీమూర్తి బాగా అవగతం చేసుకుంది. అంటే ఇక్కడ వెంకటేశ్వర వారు సర్వసమర్థులని, పంచభూతాత్మ స్వరూపుడని, మరి పంచభూతాలకే నివేదన పెట్టినారని ఇదంతా అర్థం చేసుకుని తన యొక్క తెలివి తక్కువతనాన్ని వదిలించుకొని భగవాన్ వెంకటేశ్వర అనే పరమ గురుతత్వాన్ని తెలుసుకుని ఆయన ఎవరినో రక్షించడానికి, ఎవరినో ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన సాధనే అనుకుని ఆ మహాతల్లి తెల్లారే ఏటికెళ్ళేసరికి స్వామివారు అక్కడ స్నానం చేసి తన పంచె ఆరబెట్టుకోవడం చూసి అప్పుడు అనుకుంది, నేను ఎంత మూర్ఖురాలని, ఎంత అమాయకురాలని, సాక్షాత్తు భగవంతుడే నేను ఇక పని అయిపోయింది, ఇక రేపు నుంచి ఉండరని ఎంత అమాయకత్వంతో అనుకున్నాను తెలుసుకుని చంపలేసుకుని పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు తెల్లారి చూస్తే పంచె ఆరబెట్టుకుంటూ కనపడ్డారు. ఆ పరమాత్ముడికి నమస్కరించుకుని స్వామి నన్ను క్షమించమని మనసులో తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ మరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత స్వామివారి శరీరంతో ఉండగానే గొలగముడి ఆశ్రమంలో అందరికీ ఇలా స్వామివారు నాకు ఇలా కనిపించారు అని చెప్పి అందరికీ చెప్పి స్వామివారి యొక్క నిజసత్వ స్వరూపాన్ని అందరికీ వివరించి చెప్పింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా భగవాన్ వెంకటేశ్వర వారు హోమగుండంలో ఉంటారు, అట్లాగే నామంలో ఉంటారు, అన్నదానంలో ఉంటారు, మరి స్వామివారి దారంలో ఉంటారు. అందుకని ఎక్కడ లేడు పరబ్రహ్మ స్వరూపం పరమాత్ముడు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని చోట్ల ఉన్నాడని మనం అర్థం చేసుకుని మనం ఏమరపాటుగా ఉన్నా కూడా ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటారు, మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు. అందుకే మనం ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ నామాన్ని ప్రీతికరంగా చేస్తే భగవాన్ వెంకటేశ్వర వారి దగ్గర చేరుతాం. అందుకని భగవాన్ వెంకటేశ్వర వారు ఈ కలియుగంలో ఏ మహానుభావుడు చేయని విధంగా రోజుకి 10 బండ్ల కట్టెలు హోమగుండంలో సమర్పించేవారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హోమం ద్వారానే అన్నీ సమకూరుతాయని, ఆ హోమం ద్వారా ముద్రించబడుతుందని మనం తెలుసుకుని ఆ హోమగుండం చుట్టూ మనసా వాచాకరమైనట్టుగా తిరిగి మన స్వామి యొక్క అనుగ్రహం పొందాం. ఓం నారాయణ ఆదినారాయణ.
తెనాలి నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయోకనాసనం ఉంది. అభయోకనాసనంలో పూజ హోమం అనంతరం పూజా కార్యక్రమం అనంతరం మీకు హారతితో పాటు స్వామివారి యొక్క మూల స్వరూపాన్ని సత్సంగాన్ని పెడుతున్నా. ఓం నారాయణ నారాయణ మీ గంగాధర స్వామి.